ఒక డీల్ మిస్ అయితే దాన్ని మళ్ళీ ఎలా రికవరీ చేసుకోవాలో తెలుసా? ప్రతి సేల్స్ పర్సన్ కి తన సేల్స్ ప్రొఫెషన్ లో డీల్ మిస్ అవ్వడం అనేది నేచురల్. మిస్ అయిన ప్రతిసారి సైలెంట్ గా కూర్చోకుండా దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. మిస్ అయిన డీల్ ని ఒక లెసన్ గా తీసుకోవాలి. నౌ ద బెస్ట్ టెక్నిక్స్ టు రికవర్ సేల్స్. టెక్నిక్ నెంబర్ 1, స్టే కామ్ అండ్ ప్రొఫెషనల్. నెవర్ టేక్ ఇట్ పర్సనల్లీ. సేల్స్ లో డీల్ మిస్ అవ్వడం అనేది సేల్స్ ప్రాసెస్ లో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. దాన్ని పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టెక్నిక్ నెంబర్ 2, డీల్ ఎందుకు మిస్ అయిందో తెలుసుకోండి. సేల్స్ లో మీరు కోల్పోయిన ప్రతి డీల్ నుంచి ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. మీ మిస్టేక్స్ ని మీరు ఇమ్మీడియట్ గా తెలుసుకోకపోతే అదే తప్పు మరొకసారి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ మిస్టేక్ జరగకుండా చూడండి. టెక్నిక్ నెంబర్ 3, స్టే ఇన్ టచ్. ఈ రోజు నో అన్న కస్టమర్ ఫ్యూచర్ లో ఎస్ అనొచ్చు. కస్టమర్ దగ్గర డీల్ మిస్ అయినా పర్వాలేదు, కస్టమర్ దగ్గర టచ్ లో ఉండండి. టెక్నిక్ నెంబర్ 4, అనలైజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ సేల్స్ అప్రోచ్. సేల్ ఎందుకు మిస్ అయిందో తెలుసుకొని ఆ పాయింట్స్ మీద దృష్టి పెట్టండి. కస్టమర్ నీడ్స్ ని అర్థం చేసుకున్నారా? కస్టమర్ అబ్జెక్షన్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేశారా లేదా? అనలైజ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నిక్ నెంబర్ 5, ఎప్పుడు న్యూ స్కిల్స్ నేర్చుకొని కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిమ్మల్ని కస్టమర్ దగ్గర నుంచి ఒక మంచి ఇంప్రెషన్ ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కామెంట్ చేయండి.